నమస్తే. అందరికీ శుభోదయం. ముందుగా మీ అందరికీ ఉగాది పరాభవనమ్మ సంవత్సర శుభాకాంక్షలు. సో, నేను ఈరోజు ఈ దృశ్య మాధ్యమం ద్వారా మన తెలుగువారి పండుగ ఉగాది గురించి చెప్పాలనుకుంటున్నాను. అర్ధరాత్రి 12 గంటలకు కటిక చీకటిలో కేక్ కట్ చేసుకొని కుప్పి గంతులు ఎగురుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ప్రారంభించే సంవత్సరం కాదు మనది. సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసా? కోయిల అమృత గానంతో మొదలై నెమలి నాట్యంతో మురిపిస్తూ, మామిడి తోరణాలతో ఆహ్వానిస్తూ, వేప పూతుతో రైతన్న చిరునవ్వు చిందిస్తూ, జీవితంలో తీపి కారం చేదు లాంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనంద రసభరితంగా ఆహ్వానించేదే మన ఉగాది. అసలు ఉగాది అంటే ఏమిటి, ఈ తెలుగు సంవత్సరాలు ఎలా ప్రారంభమయ్యాయో అని ఒకసారి పరిశీలించినట్లయితే, అసలు ఉగాది అంటే యుగం ప్లస్ ఆది, అంటే సృష్టి మొదలైన రోజు. అంటే వసంత ఋతువులో చైత్ర మాసంలో శుక్లపక్షంలో మొదటి తిథి రోజున సూర్యోదయ సమయానికి బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించారు, కొత్త సృష్టిని ప్రారంభించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 60 కాంతి పుంజాలుగా చేసి దక్ష ప్రజాపతికి ఇచ్చారు. ఆయన ఆ 60 కాంతి పుంజాలని 60 కుమారులుగా సృష్టించాడు. ఆ 60 మంది కుమారులు మళ్ళీ బ్రహ్మదేవుడి అనుగ్రహం చేత 60 సంవత్సరాలుగా మారారు. అలా మనకి 60 సంవత్సరాలు ఏర్పడ్డాయి. అవే ప్రభవ విభవ అంటూ సంవత్సరాలు మారుతూ వస్తూ మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఋషులు ఏం చేశారంటే, ఈ 60 సంవత్సరాలు ఏ విధంగా మారుతాయని ఎలా చేశారంటే, కాలమానం ప్రకారం, అంటే కాలగమనంలో కాలం మారుతున్నదని పరిగణనలో తీసుకొని అప్పుడు 6 ఋతువులుగా ఏర్పాటు చేశారు. వాటిని వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు. ఏమిటా శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులో ప్రారంభమైన మొదటి రోజునే మనం ఉగాదిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ ఉగాదిని ఇలా జరుపుకుంటూ మీరందరూ అభివృద్ధిలోకి వస్తారని, మీకు ఈ పరాభవన సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు ఎదురకుండా విజయాలు సాధిస్తూ ఎన్నో అభివృద్ధిలోకి వస్తూ ఎన్నెన్నో మంచి విషయాలు నేర్చుకుంటూ, సో మీరందరూ ఇలా ముందుకు సాగుతారని కోరుకుంటూ, సో మీ అందరికీ మరొకసారి ఉగాది పరాభవన సంవత్సరాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టు ఆల్. సో మీ అందరికీ ధన్యవాదాలు.